ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ పుతిన్పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పుతిన్ మధ్యవర్తిత్వ ప్రకటన గురించి ట్రంప్ ప్రశ్నించగా ఆయన వ్యంగ్యంగా స్పందించారు. తాను పుతిన్తో మాట్లాడానని, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ఆయన ముందుకొచ్చారన్నారు. తనకు సాయం చేయాలని కోరినట్లు చెప్పారు ట్రంప్. ఉక్రెయిన్తో జరుగుతున్న సంఘర్షణపై ముందు మధ్యవర్తిత్వం చేసుకోండి, ఆ తర్వాత దీని గురించి ఆలోచిద్దామని తెలిపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ పుతిన్పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇక పుతిన్ మధ్యవర్తిత్వ ప్రకటన గురించి ట్రంప్ను ప్రశ్నించగా ఆయన వ్యంగ్యంగా స్పందించారు. తాను పుతిన్తో మాట్లాడానని, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ఆయన ముందుకొచ్చారన్నారు. తనకు సాయం చేయాలని కోరినట్టు చెప్పారు ట్రంప్. ఇక ఉక్రెయిన్తో జరుగుతున్న సంఘర్షణపై ముందు మధ్యవర్తిత్వం చేసుకోండి, ఆ తర్వాత దీని గురించి ఆలోచిద్దామని తెలిపినట్లు ట్రంప్ పేర్కొన్నారు.